నిజగరి పామా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మీ షఫ్ యాదగిరి గారు ఒకసారి కొత్త కషాయంతో మీ ముందుకు వచ్చాడు. ఒక వ్యక్తి సక్సెస్ కావాలన్నా, పరిగెత్తాలన్నా, రన్నింగ్ చేయాలన్నా, హార్డ్ వర్క్ చేయాలన్నా మనకు బోన్స్ సపోర్ట్ చేయాలి. అంటే ప్రతి పార్ట్ మనకు గట్టితరం ఉంటేనే మనము ఏదైనా హార్డ్ వర్క్ చేయగలుగుతాం. అలాంటిది మనకు జెయింట్స్ అనేది మనకు సపోర్ట్ చేయలేకపోతే నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని డబ్బులున్నా అంతా వృధనే. కాబట్టి మనకు జాయింట్స్ అన్నీ కూడా మనకు చక్కగా సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు పరిగెత్తగలుగుతాడు. అతను ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో చక్కగా సక్సెస్ అవుతాడు. కాబట్టి మనకు దేహం సపోర్ట్ చేయగలిగితేనే ఏదైనా చేస్తాం. కాబట్టి మీ అందరి ప్రతి ఒక్కరికి సమస్య ఏంటంటే ఏదో ఒక పార్ట్ పెయిన్ ఉంటుంది జాయింట్స్లో. ఆ పెయిన్ను నిర్మూలించడానికి నేను చూపించబోయే ఈ కషాయము మునగాకు క్యాబేజీ కషాయం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మునక్కాయలు, పుదీనాకులు, క్యాబేజు, సొంటి పొడి, నెయ్యి, మిరియాలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. మనకు చాలా వరకు నేను ఇక్కడ తీసుకున్నాం మునగకాయలు. మీరు మాత్రం ఖచ్చితంగా మునగాకు దొరికితే మాత్రం మునగాకే వాడండి. ఎందుకంటే మునగాకు మనం అందరికీ డయాబెటీస్కి పనికి వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటుంటాం. కానీ మునగాకులో ఉన్న గుణాలు ఏంటంటే జాయింట్స్ పెయిన్ను చాలా 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 ఉపయోగపడుతుంది. ఎక్కడైతే మనకు ప్రతి బోన్స్ను గట్టితరం దృఢపరచడానికి చాలా ఉపయోగపడుతుంది మునగాకు. అదేవిధంగా మనకు క్యాబేజ్ ఏంటంటే దీన్ని చూడ్డానికి ఇంత పెద్దగా ఉంది కానీ చెప్పేసి దాన్ని చాలా వరకు తినడానికి చాలా వరకు ఇష్టపడరు. ఏదైనా వాడాలంటే డీప్ ఫ్రైడ్ చేసుకొని తినడానికి పకోడీకి మాత్రం బాగా వాడుతుంటాం. అక్కడో ఇక్కడో ఫ్రైలకు మాత్రం కొద్దిగా వాడుతుంటాం. అలా కాకుండా మనకు క్యాబేజీ మాత్రము అంటే అంటే బోన్స్ల మధ్యన ఉండే గిరీష్ను పెంపొందించడానికి క్యాబేజీ మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇలా మనము అన్నీ కలిపి ఒక కషాయం చేసుకున్నట్టయితే మనకు చాలా చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము వాటర్ తీసుకొని దాంట్లో మునక్కాయలను వేసుకోవాలి. అదేవిధంగా కొన్ని పుదీనాకులు, క్యాబేజీ, అదేవిధంగా కొన్ని మిరియాలు, సొంటి పొడి కూడా మనకు బాడీలో ఉదయం లేచి అల్లం తేనె తింటే ఏ విధంగా పనిచేస్తుందో ఎలర్జీ ఏదైతే బాడీలో ఉంటుందో ఆ ఎలర్జీస్ని అన్నీ కూడా పొడగొట్టడానికి సొంటి పొడి చాలా చాలా ఉపయోగపడుతుంది. కొద్దిగా సొంటి పొడి కూడా వేస్తే మనము తాగేటప్పుడు మంచి ఆరోమా కూడా వస్తుంది. చివరగా మనము దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు తింటున్న ఫుడ్ విధానంలో మన బాడీ లోపల ఓన్లీ నూనెలు వాడుతున్నాం. కానీ ప్రాపర్గా నెయ్యి అయితే చాలా వరకు తింటే ఫ్యాట్ వస్తుంది కదా అని చెప్పేసి చాలా వరకు నెయ్యిని అవాయిడ్ చేస్తున్నాం మనం. కానీ మంచి నెయ్యి ఏదైతే దొరుకుతుందో రోజు ఒక స్పూను లంచ్లో, ఒక స్పూన్ డిన్నర్లో వేసుకొని శుభ్రంగా తినండి. మీకు ఏదైతే జాయింట్స్లో పెయిన్ ఉన్నాయో దాని అన్నిటికీ కూడా చాలా ఆయిల్. ఇప్పుడు మనము ఏదన్నా వెహికల్ నడవాలంటే శబ్దం వస్తున్నప్పుడు ఆయిల్ వేస్తే ఏ విధంగా ఫ్రీనెస్ అవుతుందో నెయ్యి కూడా మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. మీరు నెయ్యి వేసుకోండి, అప్పుడప్పుడు మీరు తినండి. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి నెయ్యిలో. చూసండి, అసలు నిజంగా చెప్పాలంటే ఇది కొత్త రకంగా మీరు రెగ్యులర్గా ఇంట్లో టీలు కాఫీలు తాగుతాం లేదా సూపులు తాగుతుంటాం. ఏదన్నా ఫ్లోర్లు వేసుకొని సూపులు తాగడం కంటే ఈ రకంగా మనము సూపులాగా కూడా దీన్ని మనము వాడుకొని తాగొచ్చు. మంచి కషాయం అని చెప్పొచ్చు, మంచి టీ అని కూడా చెప్పొచ్చు. దీన్ని అంటే ఒక్కసారి మనము 3 రకాల గుణాలు కలిగించే దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనము ఒక అద్భుతం ఏమేం చేసామంటే మంచిగా సొంటి పొడి వేసాం, మిరియాలు వేసాం. మంచి ఘాటుగా మంచి అరోమా, అల్లం ఫ్లేవర్ అయితే నాకైతే మంచి ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉంది. మీరు కూడా ఇలాంటి చక్కటి ఆరోగ్యకరమైన జ్యూసులను, ఆరోగ్యకరమైన సూపులను, ఆరోగ్యకరమైన వంటలను మీరందరూ కూడా చేసుకొని చక్కగా ఆరోగ్యవంతులుగా మనమందరం ఆరోగ్యవంతులుగా ఉంటే మన దేశం బాగుపడుతుంది,
మనం ఇంకొక రకంగా ఆలోచించే మేధస్సు పెరుగుతుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలంటే ముందు దేహం బాగుండాలి. దేహం బాగుండాలంటే మనం తీసుకున్న పదార్థాలు, తీసుకున్న వంటలు చాలా మంచిగా ఉండాలి. కాబట్టి మనము ఇది ఆల్రెడీ చక్కగా మరిగిపోయింది. దీన్ని మనం ఒక మినిమం 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఏదో మనం పెట్టాం కదా, పొంగొచ్చేసింది కదా మేము తీసుకుంటే కాదు. చక్కగా మరిగించి దాంట్లో ఉన్న క్యాబేజీలో ఉన్న మునగాకులో ఉన్న మరిగి దాంట్లో ఉన్న గుణాలన్నీ కూడా వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇది మరిగిపోయింది. చక్కగా మనము వడగట్టుకుందాం. చూసారు కదా, ఇది చక్కగా ఈ విధంగా మనం చక్కగా వడగట్టుకొని ఇంత చక్కటి కషాయాన్ని మనం తాగినట్టయితే చక్కగా ఎనర్జీకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జాయింట్ పెయిన్స్కి ఉపయోగపడుతుంది. మనం ఏదన్నా ఏ రంగంలో మనము సక్సెస్ అవ్వాలన్నా కూడా మనకు బాడీ సహకరిస్తే మనం అద్భుతంగా సక్సెస్ అవుతాం. కాబట్టి మన బాడీ సహకరించడానికి కావాల్సిన గుణాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మనము ఇది చక్కగా మనము రోజు మార్నింగు లేదా ఈవినింగు ఇది తీసుకున్నట్టయితే మనం చక్కగా మనకు బాడీలో ఉన్న జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా తగ్గడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా దీన్ని చక్కగా ఇంట్లో చేసుకొని తాగండి. మీరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ షెఫ్ యాదగిరి అందరికీ మరొక వంటతో, మరొక కొత్త రెసిపీతో, మంచి ఆరోగ్యకరమైన వంటతో మీ ముందుంటాడు మీ షెఫ్ యాదగిరి. అంతవరకు నమస్తే. నిజగరి పా